నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ల. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. మంగళవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. తనపై నమోదైన కేసులో విచారణకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆ మెసేజ్ లో పేర్కొన్న రామ్ గోపాల్ వర్మ తన వ్యక్తిగత పనులు ఉండటం వల్ల విచారణకు హాజరు కావడానికి 4 రోజుల సమయం కావాలని కోరారు. ఆ తర్వాత తప్పకుండా విచారణకు వస్తానని రామ్ గోపాల్ వర్మ తన మెసేజ్ లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తనపై కేసు క్వాష్ చేయాలని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టును రామ్ గోపాల్ వర్మ ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల నోటీసుల మేరకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా రామ్ గోపాల్ వర్మ చివరి నిమిషంలో వ్యక్తిగత పనులున్నాయంటూ డుమ్మా కొట్టడం సంచలనం రేకెత్తిస్తోంది. పోలీసులు ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.